నా బిడ్డ అందరూ అన్నారు, నీ బిడ్డ బతకదు, అసలు ఏం కాదు, అసలు లేదనుకొని ఉండు నువ్వు అన్నారు. ఒక అమ్మాయి మరి హాస్పిటల్ వచ్చింది చూడడానికి. అక్క ఏం కాదక్క, నువ్వు ఇట్లా బాధపడకు, నీ పిల్ల బాగానే ఉంటుంది, నువ్వేం బాధపడకు, దేవుడే మనకు దిక్కు ఉన్నాడు అంటే నేను ఏం చేసిన, నా బిడ్డ కాపాడు దేవుడా, నువ్వే కాపాడుతావు, లేకుంటే ఎవరు లేరు నాకు దిక్కు. నేను చాలా బాధపడ్డాను. ఏమైంది నాన్న పాపకి? పడిపోయింది. పడిపోతే ఇంకా అసలు ఇక సోయి లేకుండా పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళినాం. అసలు బతకరన్నారు. బతకరా అంటే బాగా ఏడ్చిన, నువ్వే కాపాడాలి యేసయ్య, నువ్వే కాపాడాలి. సరే ఇక్కడ వస్తే ఇంకా అన్నం తింటలేదు. ఈ 6 నెలల నుంచి అన్నం తింటలేదు. అన్నం లేదు, నీళ్ళు లేదు, ఏం లేదు. చాలా ఇంగ్లీష్ ఉన్నది. ఇంగ్లీష్ ఉంటే ఇప్పుడు నెలలో 5-10 రోజుల నుంచి కొంచెం అన్నం తింటుంది, బాగుంది. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి కూడా ప్రభు స్తోత్రం చెప్తారా? కింద పడిపోయిందంట పాప. పడిపోతే డాక్టర్స్ దగ్గరికి మరి తీసుకుని వెళ్ళారంట. తీసుకుని వెళ్తే మరి పాపకి తలకి దెబ్బ తగిలింది, పాప బ్రతకడం కష్టం అని చెప్పి డాక్టర్లు చెప్పారంటండి. అటువంటి సమయంలో మరి ఆ బిడ్డ దేవునికి ప్రార్థన చేసుకున్నారంట. ప్రార్థన చేసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వచ్చి తను తైలంతో ప్రార్థన చేయించుకున్నారు, దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. అప్పటి నుంచి పాప భోజనం చేస్తుంది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉందని తల్లి సాక్ష్యం ఇస్తుంది. డాక్టర్లు బ్రతకదని చెప్పారు, కానీ నా యేసయ్య నా బిడ్డను బ్రతికించాడని సాక్ష్యం చెప్తుందండి.